హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 12 4G మొబైల్ గురించి క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మొబైల్ని ఎంత ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని వచ్చారు, ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకొని వస్తున్నారు, అసలు ఈ మొబైల్ని వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్కి, వీళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్నది క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొబైల్ని ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మెయిన్గా మనం మాట్లాడుకుంటే డిజైన్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తుంది, చాలా బాగుంది అండ్ చాలా ప్రీమియంగా అయితే ఈ డిజైన్ కనిపిస్తుంది. అండ్ మనకి మొబైల్ థిక్నెస్ కూడా జస్ట్ 7.7 mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. వెయిట్ కూడా జస్ట్ 186 grams వెయిట్తో ఉంటుంది. అండ్ బాడీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం ఓవరాల్గా పాలికార్బన్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ ఈ మొబైల్ని మనకి 3 కలర్ వేరియంట్స్తో తీసుకొని వచ్చారు. 3 కలర్స్ కూడా చాలా క్రాక్గా అయితే ఉన్నాయి. నాకు 3 కలర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. మీకే కలర్ నచ్చింది నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 inches FHD ప్లస్ ఆమ్లెట్ స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో బ్యాజిల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో తీసుకొని రావడం జరిగింది. అలాగే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 1200 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో ఈ డిస్ప్లే ఉంటుంది. మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా మనకి చాలా బ్రైట్గా అయితే సన్లైట్లో కూడా మనకి ఈ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. అలాగే డిస్ప్లే మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఎక్కువ చూస్తారో వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని హెచ్డీ కంటెంట్లో కూడా చూడొచ్చు. ఓవరాల్గా డిస్ప్లే మనకి ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ డిస్ప్లే ఇస్తుంది. అలాగే మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే Qualcomm Snapdragon 685 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, 4G ప్రాసెసర్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రెడ్మీ నోట్ 12 4Gలో అయితే ఈ ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, నార్మల్ చిన్న గేమ్స్ని అయితే చాలా బాగా హ్యాండిల్ చేయగలదు. అలాగే BGMI కాల్ ఆఫ్ డ్యూటీ 30 FPS వరకు హ్యాండిల్ అయితే చేయగలదు. మీరు హెవీగా గేమింగ్ యూస్ చేస్తే ఖచ్చితంగా ల్యాగ్స్ని నోటీస్ చేస్తారు, ఫ్రేమ్డ్ అప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మనకి డే టు డే యూసేజ్కి నార్మల్ మల్టీ టాస్కింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాసెసర్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో సింగిల్ వేరియంటే ఉంది, బట్ స్టోరేజ్ అయితే డబుల్ వేరియంట్తో తీసుకొని వచ్చారు. బేస్ వేరియంట్ 6GB 64GB 14,999 అండ్ 6GB 128GB 16,999 రూపాయల ప్రైస్లో అయితే తీసుకొని వచ్చారు. మనకి ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. లాంచింగ్ ఆఫర్ కింద 1000 రూపీస్ వరకు ఐసిఐసి కార్డ్ మీద అయితే డిస్కౌంట్ వస్తుంది. అంటే బేస్ వేరియంట్ మనకి 6GB 64GB 13,999 రూపాయల ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. అలాగే మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్ టు 5GB వరకు మీ ర్యామ్ని ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ర్యామ్ని ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎనఫ్ ఫ్రెండ్స్, మీకు 6GB ర్యామ్ కాబట్టి సరిపోతుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసే ఉంచుకోండి. అలాగే ఈ మొబైల్ మనకి 3 స్లాట్తో తీసుకొని వచ్చారు. అంటే 2 సిమ్స్ వేసుకోవచ్చు, SD కార్డ్ కూడా వేసుకోవచ్చు. SD కార్డ్ యూజ్ చేసి 1 TB వరకు మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని మాట్లాడుకోవచ్చు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్తో అయితే తీసుకొని వచ్చారు. మెయిన్ కెమెరా 50 MP 1.8 అపర్చర్తో వస్తుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా నుంచి మీకు డే లైట్ కండిషన్లో మంచి పిక్చర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ లో లైట్లో అయితే కొంచెం నాయిస్ అయితే వస్తుంది. అండ్ సెల్ఫీ కూడా మనకి 13 MP సెల్ఫ్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ డే లైట్ కండిషన్లో అయితే సెల్ఫీస్ అయితే మంచిగానే వస్తున్నాయి, బట్ లో లైట్లో అయితే మీకు నాయిస్ అయితే ఉంటుంది. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 30 FPSలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంత బడ్జెట్ పెట్టినా కానీ ఈ మొబైల్ మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. Type-C పోర్ట్తో వస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే దగ్గర 1 అవర్లో మీకు ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఆరామ్సే మీరు ఎంత హెవీగా యూస్ చేసినా 1 ఫుల్ వర్కింగ్ అయితే ఖచ్చితంగా ఛార్జింగ్ అనేది మనకి వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13తో తీసుకొని వచ్చారు. మనకి కస్టమ్ MIUI 14తో రన్ అవుతుంది. మనకి 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అలాగే 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ మొబైల్కి వస్తాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మొబైల్ MI డైలర్తో తీసుకొని వచ్చారు. అంటే మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డ్ చేస్తే మనకి అవతల వ్యక్తికి కాల్ రికార్డ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ టాప్లో IR బ్లాస్ట్లో కూడా మనకి తీసుకొని వచ్చారు. బట్ సింగిల్ స్పీకర్ని అయితే వీళ్ళు ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ స్పీకర్
స్పీకర్ అయితే ఈ మొబైల్కి ఉండదు. బట్ సింగిల్ స్పీకర్ అని మీకు మరీ అంత ఎక్కువ రాదు, మరి అంత తక్కువ సౌండ్ అయితే రాదు, నార్మల్గా అయితే సౌండ్ వస్తుంది. అలాగే మనకి ఇయర్ ఫోన్ జాక్ను కూడా మనకి టాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి IP53+ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు. అంటే డీప్ వాటర్లో అయితే సర్వే అవ్వలేదు, బట్ చిన్న చిన్న రెయిన్స్లో అయితే సర్వే అవ్వగలదు. మీరు డీప్ వాటర్లో మన మొబైల్ని వేస్తే ఖచ్చితంగా మొబైల్ అయితే పాడవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ సెన్సార్స్ని కూడా అన్ని సెన్సార్స్ని మనకి ఇంక్లూడ్ చేశారు. బట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో తీసుకొని వచ్చారు. ఓవరాల్గా ఈ మొబైల్లో తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే కెమెరా డిపార్ట్మెంట్లో మనకి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి. అలాగే ప్రైస్ కూడా నాకు అగ్రెసివ్గా అయితే అనిపించింది. 13,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో వస్తే ఈ మొబైల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బట్ 15,000, 17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ పెట్టి అయితే ఈ మొబైల్ని తీసుకోవద్దు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి మంచి 5G మొబైల్సే అవైలబుల్గా అయితే ఉన్నాయి ప్రజెంట్. మీ డబ్బులను అయితే మీరు వేస్ట్ చేసుకోకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.